స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో పెరిగిపోయిన అగ్ని ప్రమాదాలు, భయాందోళనలో పల్లె ప్రజలు. భద్రాచలం ఏజెన్సీలో బొంగు కల్లు, మట్టి కుండలు లేకుండా కల్లు తీస్తున్న గిరిజనులు, ఆరోగ్యానికి మంచిదంటున్న ఆదివాసీలు. ప్రజాసేవకులే కాదు, మంచి బైక్ రైడర్ కూడా ఆ మాజీ సర్పంచ్. మౌలిక సౌకర్యాలు లేకపోయినా గిరిజన ప్రాంతాల్లో ఇంటికో డిటిహెచ్, గుడిసెకో సోలార్ సిస్టమ్. వార్తలోని వివరాలు. వేసవికాలం ప్రారంభమైంది. అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అగ్నిమాపక కేంద్రాలు జిల్లాలో చాలా చోట్ల అందుబాటులో లేకపోవడంతో విలువైన వస్తువులు, సామాగ్రి అగ్నికి ఆహుతవుతున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం జగన్నాథపురం గ్రామ శివారు అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ కాల్చివేయడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామంలోకి మంటలు విస్తరించకుండా గ్రామస్తులే నీళ్లు పోసి మంటలను అదుపు చేశారు. చాలా మంది తాటి కళ్ళు తాగి ఉంటారు. ఈత కళ్ళును చూసి ఉంటారు. జీలుగు కళ్ళు, కొబ్బరి కళ్ళు, వేప కళ్ళుల గురించి ఎక్కడో చెవిలో పడే ఉంటుంది. కానీ బొంగు కళ్ళు పేరు మాత్రం ఎప్పుడు విని ఉండరు. భద్రాచలం ఏజెన్సీలో వింతైన ఆ బొంగు కళ్ళు పైన స్పెషల్ స్టోరీ. కళ్ళు వైట్ వాటర్ గా చాలా మందికి సుపరిచితమైన మత్తు పానీయం. సహజ సిద్ధమైన ఈ కళ్ళు గురించి అందరికీ తెలుసు. తాటి చెట్టు నుంచైనా ఈత చెట్టు నుంచైనా కళ్ళు తీయడానికి సాధారణంగా కుండలను వాడతారు. కానీ ఖమ్మం జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఆదివాసీలు మాత్రం వెదురు బొంగుల్లో కళ్ళు తీస్తారు. తాటి చెట్లకు మట్టి కుండలు కట్టే ప్లేసులో ఎదురు బొంగులు కట్టి ఉంచుతారు. తాటి కల్లే అయినా బొంగులో తీసిన ఈ పానీయానికి చాలా విశేషాలుంటాయని ఆదివాసీల నమ్మకం. చెట్టు నుంచి కిందికి దింపే వరకే కాదు, ఈ కళ్ళును తాగించే వరకు ఎక్కడా మట్టి పాత్రకు తగలనివ్వరు. కళ్ళును కిందికి దించడానికి సైతం వీళ్లు కుండలకు బదులు బుర్రకాయలను ఉపయోగిస్తారు. బొంగులో తీసే కళ్ళు తాగడం వల్ల రోగాలు నయమవుతాయని భావిస్తారు ఇక్కడి వాళ్ళు. ఖరీఫ్, రబీ సీజన్ల మధ్య ఉండే ఖాళీ సమయంలో కళ్ళు ఇక్కడ పుష్కలంగా లభిస్తుంది. చిన్న పెద్ద, ఆడమగా తేడా లేకుండా అందరూ ఈ బొంగులో కళ్ళును తాగేస్తారు. హాయిగా మతులో జోగుతూ ఆడిపాడుతారు. కష్టాలను మరిచిపోతారు. దట్టమైన దండకారణ్యంలోని గిరిజనానికి ఎంతో హాయినిస్తుందని ఈ బొంగు కళ్ళు, ఈ పానీయాన్ని ప్రకృతి ప్రసాదించిన వరంగా భావిస్తారు. ఈ అడవి బిడ్డలే కాదు, ఈ కళ్ళును తాగడానికి దూర ప్రాంతాల నుంచి ఎందరో వస్తుంటారు. ప్రజలను పరిపాలించడంతోనే సరిపెట్టుకోలేదు ఆ ప్రజాప్రతినిధి. బైక్ పై భంగిమలు ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. టూ వీలర్ పై అడ్వెంచర్ స్పీడ్స్ మాత్రమే కాదు, ఎన్నో రకాల ఆసనాలు సైతం ఈజీగా చేస్తాడు. ఆ ఖమ్మం జిల్లా సూపర్ రైడర్ స్టోరీ మీకోసం. బైక్ తో ఆటాడుకుంటున్న ఇతని పేరు లచ్చిరామ్. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం సూర్యతండ మాజీ సర్పంచ్. యంగ్ అండ్ డైనామిక్ అయిన ఈ విలేజ్ ఎక్స్ ప్రెసిడెంట్ పాలనకు మాత్రమే పరిమితం కాకూడదనుకున్నాడు. అందుకే టూ వీలర్ తో అడ్వెంచరస్ ఫీట్స్ ప్రాక్టీస్ చేశాడు. నలుగురు నడిపేలా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక స్టైల్ ను తయారు చేసుకున్నాడు. మోటార్ సైకిల్ పై లచ్చిరామ్ చేసే విన్యాసాలు చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలతరిస్తుంది. పూర్తిగా చేతులు వదిలేయడమే కాదు, బైక్ పై నిటారుగా నిలుచుని డ్రైవ్ చేస్తాడు. నిలబడి కాళ్లు నొప్పి లేవగానే కాసేపు హాయిగా కూర్చుంటాడు. అది కూడా సింగిల్ సైడ్. చూడండి, ముందు మరో వ్యక్తి బైక్ నడుపుతున్నట్లుగా ఎంత దర్జాగా కూర్చున్నాడో. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అనే తేడా ఏం లేదు మనోడికి. ఏవైపైనా సోఫాలో కూర్చున్నట్టే ఫీల్ అవుతాడు. అందుకే అందరికంటే ఈ బైక్ రైడర్ చాలా డిఫరెంట్ అనవచ్చు. లచ్చిరామ్ బైక్ రైడింగ్ లోను దర్జా ఒలకపోశాడు. సింహాచలంలో కూర్చున్నట్లు
మహారాజా పోజులు ఇస్తాడు. సీటును మొత్తం విడిచిపెట్టి ఫైబర్ పట్టుకుని డేంజర్ గా వేలాడతాడు కూడా. ఫీట్స్ చేసి అలసిపోగానే లచ్చిరామ్ కాసేపు బైక్ పైనే హాయిగా పనుకుంటాడు. అంతేకాదు వివిధ రకాల యోగాసనాలు సైతం వేస్తాడు. ఈ ఫీట్స్ అన్ని మనోడు 50 కిలోమీటర్ల స్పీడ్ తో చేస్తున్నాడంటే అతని ధైర్యానికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఒకరోజు రేజ్ మీద వెళ్తుంది బండి, రేజ్ లో ఉంది. సరే ఎందుకన్నా మంచిది ఉదయం చూద్దామనే ఆలోచన ఆటోమేటిక్ వచ్చింది. ఎవరో చేస్తారనే కాదులే కానీ నాకు అదే విధంగా సరే రేజ్ మీద ఉంది, ఎక్సలేటర్ ఇవ్వకున్నా బండి రేజ్ లో ఉంది. చిన్నగా యావరేజ్ చేస్తుంటే ఇక ధైర్యంతో పైన నిలబడటం. ఖమ్మం జిల్లా బార్ అధ్యక్ష పదవికి బి తిరుమల రావు గెలుపొందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాధుల జేఏసీ కన్వీనర్ గా పనిచేస్తున్న తిరుమల రావు గెలుపు పట్ల తెలంగాణ వాదులు పలువురు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి తిరుమల రావు విజయం సాధించారు. తెలంగాణ న్యాయవాదుల మద్దతుతో బి తిరుమల రావు బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. దీంతో తెలంగాణ వాదుల్లో ఉత్సాహం నెలకొంది. ఎన్నికల అధికారిగా సోమశేఖర్ వ్యవహరించారు. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు సి-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక: కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పట్టణంలో ప్రమాదాలు పెరిగిపోయాయి. ట్రాఫిక్ పెరిగిపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లి పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆటో మోటార్ సైకిల్ ను
వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 4 గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. సౌండ్ పడింది, వచ్చేసరికి యాక్సిడెంట్ అయిపోయింది. వ్యాన్ వెళ్ళిపోతున్నాం. వ్యాన్ వచ్చి కొట్టేసిందా? వ్యాన్ ఆటోను కొట్టింది అనమాట. ఆటో వచ్చి బళ్ళ మీద పడింది. ఆ గూడాలు అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉన్నాయి. ఇప్పటికీ ఆ గ్రామాల్లో పూర్తి స్థాయిలో పూరి గుడిసెలే ఉన్నాయి. రోడ్డు సౌకర్యాలు అంతంత మాత్రమే. కానీ దాదాపు ప్రతి గుడిసెలో డిష్ టీవీ దర్శనమిస్తుంది. ఖమ్మం జిల్లా ఏజెన్సీ ఏరియాల్లోని గుడిసెలపై పాగా వేసిన డిష్ టీవీలపైనే ఈ స్టోరీ. ఖమ్మం జిల్లాలో సగానికి పైగా ఏజెన్సీ ప్రాంతమే. గతంలో ఈ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు బయటి ప్రపంచంతో సంబంధాలు అంతంత మాత్రమే ఉండేవి. వార్తాపత్రికలు సైతం కొన్ని గ్రామాలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2-3 ఏళ్ల కింద వరకు టీవీలంటే తెలియని గిరిజన గ్రామాల్లో ఇప్పుడు గుడిసెకో టీవీలు కనిపిస్తున్నాయి. తక్కువ రోజుల్లోనే దేశవ్యాప్తంగా విస్తరించిన డిష్ టీవీలు ఆదివాసీ గ్రామాల్లోనూ పాగా వేశాయి. గతంలో గిరిజనులకు బుర్రకథలు, భాగవతాలు, తోలుబొమ్మలాటలు కాలక్షేపాన్నిచ్చేవి. కానీ ఇప్పుడు వాటి స్థానాన్ని టీవీలు ఆక్రమించేశాయి. వివిధ రకాల టీవీ కార్యక్రమాలతో పూర్తి స్థాయిలో వినోదాన్ని పొందుతున్నామని ఆదివాసీలు ఆనందంగా చెబుతున్నారు. నెల బిల్లులు చెల్లించే ప్రాబ్లం లేకపోవడం, తక్కువ ధరకే డిటిహెచ్లు లభిస్తుండటంతో ఆదివాసీలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఎక్కడో ఒకరికి టీవీ ఉన్నా కేవలం దూరదర్శన్ ప్రసారాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రపంచంలో ఏం జరుగుతుందో ఇక్కడి వారికి తెలిసేది కాదు. ఇప్పుడు మాత్రం టెలివిజన్లో తాజా వార్తలను తెలుసుకుంటున్నామని అంటున్నారు. అంతేకాదు మంచి చెడులపై అవగాహన పెంచుకుంటున్నామని వివరిస్తున్నారు. సాధారణంగానే ట్రైబల్ ఏరియాలు అభివృద్ధికి చాలా దూరంగా ఉంటాయి. ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలు సైతం అందుకు మినహాయింపు ఏమీ కాదు. ఇప్పటికీ కూడా కనీస సౌకర్యాలు సైతం లేని ఆదివాసీ గ్రామాలు ఎన్నో ఉన్నాయి. రోడ్డు, కరెంటు, తాగునీరు, విద్యా సౌకర్యాలు లేని గూడేలు ఖమ్మం జిల్లాలో కోకొల్లలు. కానీ ఆర్థికంగా అంతో ఇంతో ఎదిగిన ఆదివాసీలు మాత్రం టీవీలు, డిటిహెచ్లు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సోలార్ విద్యుత్ ఉపయోగించి కూడా టీవీలు నడుపుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పెరిగిపోయిన అగ్ని ప్రమాదాలు, భయాందోళనలో పల్లె ప్రజలు. భద్రాచలం ఏజెన్సీలో బొంగు కల్లు, మట్టి కుండలు లేకుండా కళ్లు తీస్తున్న గిరిజనులు ఆరోగ్యానికి మంచిదంటున్న ఆదివాసీలు. ప్రజాసేవకులే కాదు, మంచి బైక్ రైడర్ కూడా ఆ మాజీ సర్పంచ్. మౌలిక సౌకర్యాలు లేకపోయినా గిరిజన ప్రాంతాల్లో ఇంటికో డిటిహెచ్, గుడిసెకో సోలార్ సిస్టమ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.